బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. మనం టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. సుమారు 50 సంవత్సరాలుగా మేము చిక్కడపల్లి మా క్లినిక్ ఉంది. గాయత్రి ఆయుర్వేద ఫారెన్సిక్ క్లినిక్ అని 50 సంవత్సరాలుగా అక్కడ నడుస్తుంది. మనం ఇదివరకు సుమారు 3-4 సంవత్సరాల నుంచి మేము యూట్యూబ్లో మ్యాటర్ ఇస్తున్నాము, ఆయుర్వేదం గురించి మాట్లాడుతున్నాం. అయితే ఈ ఆయుర్వేదం చాలామంది ఇప్పుడిప్పుడు కాస్త నమ్మకం వస్తుంది, కానీ ఇదివరకు లేకుండే చాలామందికి అనుమానాలు ఎక్కువ. ఈ అలోపతి డాక్టర్లు ఏం చేస్తారంటే ఆయుర్వేదం మందులు తింటే కాళ్ళు చేతులు పడిపోతాయని బెదిరించడం, భయపెట్టడం ఇలాంటివి చేస్తుంటారు. కాబట్టి అలాంటివి ఏమీ లేదు. మనం పూర్వం నుంచి కూడా మనకు ఉన్నది ఆయుర్వేదమే. ఆయుర్వేదం మందులతోనే అప్పుడు పూర్వం చాలామంది నిండా 100 ఏళ్ళు హాయిగా బతికారు, ఏ జబ్బు లేకుండా. కానీ ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి 20, 30, 40, 50 ఏళ్ళ లోపలే ఆయుష్ పోతుంది. అంతవరకే బతకడం కష్టమైపోతుంది. అన్ని రకాల రోగాలు వస్తున్నాయి. కాబట్టి మనిషి ఆయుర్వేదాన్ని మాత్రం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తెలిసిన యొక్క ఆయుర్వేద డాక్టర్ల దగ్గరికి పోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు సామాన్యంగా యాంత్రిక జీవితం అయిపోయింది. మనుషులకు లేవడంతో ఏదో ఉన్నది తినడం, లేకపోతే బయట రోడ్ల మీద ఆ బండిల మీద తినడం, ఆహార పదార్థాలు ఇవన్నీ తినడం వల్ల ఏదో తినకపోవడం, ఇటువంటి వల్ల మలబద్ధకం వస్తుంటుంది మనిషికి. ప్రీ మోషన్ ఉండాల, తర్వాత ప్రీ యూరినల్ ఉండాల. అట్లా ఈ రెండు సరిగా లేకపోతే ఆరోగ్యం చెడిపోయిందనే లెక్క. అందువల్ల ఈ మలబద్ధకానికి రోజు 10 గ్రాములు బెల్లం, ఒక 5 గ్రాములు శొంఠి మెత్తగా దంచి పొద్దున పొరగడపనే తినాలి. తింటే ప్రీ మోషన్ అవుతుంది, ఆకలి పుడుతుంది, తర్వాత జీర్ణశక్తి పెరుగుతుంది, ఎలాంటి జబ్బు ఉండదు, మనిషికి ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ అలవాటు మీరు కొన్ని నెలల పోయినా తినచ్చు, లేక 10 రోజులు 15 రోజులు తినచ్చు, మీ ఇష్టం. కాబట్టి కాస్త ఈ ఫ్రీగా మనం మోషన్స్ ఫ్రీ రావడానికి, తర్వాత జీర్ణశక్తి రావడానికి ఈ శొంఠి బెల్లం ముఖ్యమైనది. ఆ రెండు కలిపి తింటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఆకలి ఉంటుంది. మనం భోజనం కూడా, ఆహారం తీసుకునేటప్పుడు రోజు కరెక్ట్గా తీసుకోవడం కూడా అవసరం. టయానికి కనీసం ఒక 30 నిమిషాలు అటు ఇటుగా భోజనం చేస్తే అది కూడా ఆరోగ్యానికి మంచిది అవుతుంది. అలాగా ఈ క్రమశిక్షణ అనేది లేకుండా ఎప్పుడు పెడితే అప్పుడు రాత్రి చాలామంది ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, రాత్రి అంతా డ్యూటీ చేస్తారు, తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి అన్నం తింటారు. అది చాలా తప్పది. అలా తినడం, 4 గంటలు తినడం, రాత్రి 2 గంటలు తినడం, ఇలాంటి పద్ధతులు కూడా కొన్ని మానుకోవాలి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు పాటిస్తే మనం హాస్పిటల్కి వెళ్ళే అవసరం ఉండదు, ఆరోగ్యం చెడిపోయే అవసరం ఉండదు. కాబట్టి ఈ శొంఠి బెల్లం ఏమి ప్రమాదం కాదు, మీకు రియాక్షన్ ఇవ్వదు, మంచిగా పనిచేస్తుంది. అది రోజు పొద్దున కూడా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. ఇంకా కూడా మలబద్ధకాన్ని గురించి మీరు పొద్దున పూట ఒక గ్లాసు మజ్జిగ తాగచ్చు. పొద్దున ఆహారం తీసుకోకూడదు, మజ్జిగ వాడుకోవచ్చు. తర్వాత మజ్జిగలో కూడా పెరుగు, ఎప్పుడు చిక్కటి పెరుగు తినకూడదు, అందులో కొద్దిగా నీళ్లు కలుపుకొని తినే అలవాటు చేసుకోవాలి. ఇలాంటివి కొన్ని పొద్దున పూట అలవాటు చేసుకోవాలి. అయితే చాలామందికి ఇప్పుడు తాగుడు అలవాటు. పొద్దున లేచే వాళ్ళు తాగడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఈ ఆరోగ్యాన్ని గురించి ఆలోచించారు. అలాంటి వాళ్లకు ఈ మందులు ఆయుర్వేద మందులు కాదు, అలోపతి మందులు ఏమీ పనిచేయవు. కాబట్టి ఈ తాగుడు మాత్రం చాలా ప్రమాదకరమైనది. ఈ వ్యసనం
ఇప్పుడు చాలామంది 20 ఏళ్ళ వయసు వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది డ్రగ్స్. ఈ డ్రగ్స్ తీసుకోవడం. కానీ ఇలాంటివన్నీ మానుకోవాలి. అన్నీ మానుకొని స్వాస్థ్యమైన ఆహారం తీసుకోవాలి. ఇది మధుమాంసాలు పనికిరావు. అసలు మాంసాలు తినకూడదు. మాంసాహారం మంచిది కాదు. మాంసాహారం తిరిగిపోతే ఆయుష్ జరిగిపోతుంది. మాంసాహారం తినకూడదు. కాయగూరలు, ఆకుకూరలు, పప్పు దినుసులు ఇలాంటివి వాడాలి. ఇలాంటివి తినుకుంటూ స్వాస్థ్య ఆహారం తీసుకుంటూ వస్తే ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి మనకు పూర్వం ఋషులు వేల సంవత్సరాల తపస్సులు చేశారు. ఎలా చేశారు? ఈ మాంసాలు, జంతువులు ఇవన్నీ శవాలు పీక్కు తిన్నారో వాళ్ళు లేదు. కాయగూరలు, కందమూలాలు తిని అడవుల్లో పడి ఉండి లేదు. మనుషులు ఎంతో జాగ్రత్త ఆరోగ్యాన్ని కాపాడుకో అటువంటి వాళ్ళు వందల వేల సంవత్సరాలు బతికారు వాళ్ళు. కాబట్టి అలా బ్రతకడానికి కూడా అవకాశం ఉంది ఆయుర్వేదంలో. అంచేత మనం ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని వ్యసనాలు మార్చుకోవాలి. తాగుడు, మధుమాంసం తినడం, తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేయడం, ఇలాంటి అలవాట్లన్నీ మానుకొని ఆయుర్వేదానికి సంబంధించిన చిట్కాలు అన్ని చిట్కా వైద్యమే చేసుకోవచ్చు. పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఇప్పుడు మలబద్ధకం ఈ బెల్లం, సొంటి దాంతోనే పోతుంది. అది పెద్ద సమస్య కాదు. లేకుంటే మీరు అలా వీలు కాకపోయినా జీర్ణ సంజీవిని మేము మా హాస్పిటల్లో పొడి తయారు చేసి పెట్టాం. మా వచ్చి హాస్పిటల్కి వస్తే మేము ఆ పొడి ఇస్తాం. భోజనం తర్వాత ఇంత పొడి, చిటికెటి పొడి అంటే ఒక 5 గ్రాములు 10 గ్రాములు పొడి తినచ్చు. తింటే ఆ నోరు రుచికరంగా ఉంటుంది. తర్వాత ఎలాంటి వామిటింగ్ సెన్సేషన్ ఇలాంటివి ఉండవు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఇలాంటివి ఆయుర్వేదం గురించి ఇలాంటివి తెలుసుకొని ఇలా వాడుకుంటే ఆయుష్ పెరుగుతుంది. తర్వాత ఆరోగ్యం బాగుంటుంది.